నమస్కారం అండి. మనం పోయిన క్లాస్లో యాక్టివ్ ప్యాసివ్ డిస్కస్ చేసాం. ఈరోజు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ డిస్కస్ చేయబోతున్నాం. ఇది కూడా ఒకటే సెషన్లో అయిపోతుంది. మా 5 నిమిషాల్లో చాలా సింపుల్, వెరీ వెరీ సింపుల్. అసలు ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. అందులోనే ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అనే దాంట్లో మీకు అర్థమవుతుండొచ్చు. ప్రత్యక్షంగా ఫేస్ టు ఫేస్ మాట్లాడితే డైరెక్ట్ స్పీచ్, అట్లా కాకుండా ఆ మాటను మరొకరికి చెప్పేటప్పుడు దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అండి. డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్గా మార్చడానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అవి కింద నేను కొన్ని పట్టికలు ఇచ్చాను, దాంట్లో చూద్దాం. అయితే ఉదాహరణకి అప్పుడు నాకు బాగా ఆకలి అవుతుందని నేను మీతో అన్నాను అనుకో, నాకు ఆకలి అవుతుంది అని అన్నాను. మీరు వెళ్ళి ఇంకొకరికి చెప్తున్నారు అనుకో, అబ్బా నాకు బాగా ఆకలి అవుతుంది అని అంటారా? లేదా శివకు బాగా ఆకలి అవుతున్నాడు పాపం అని అంటారు. శివకు ఆకలి అవుతుందని అంటారు. ఎందుకంటే ఆకలి అవుతుంది మీకు కాదు. కానీ నేనన్న వాక్యం ఏంటంటే అబ్బా నాకు బాగా ఆకలి అవుతుందని. అది డైరెక్ట్ స్పీచ్. నేను డైరెక్ట్గా మీతో మీరు ఇంకొకరికి కన్వే చేసేటప్పుడు పాపం అతడికి ఆకలి అవుతుందట అని అంటారు. ఆకలి అవుతుందని అన్నాడు అని అంటారు. ఇంకా కరెక్ట్గా మాట్లాడాలి. కాబట్టి నేను లేకపోతే నాకు ఆకలి అవుతుంది, నేను ఆకలిగా ఉన్నాను అనే దాంట్లో ఉన్నటువంటి మీరు ఇంకొకరికి చెప్పేటప్పుడు అతడికి ఆకలిగా ఉందట అని చెప్తారు. అతడు అవుతుంది, నేను పోతుంది, నేను పోయి అతడు అవుతుంది. అట్లా అసలు ఏమేమి చేంజెస్ జరుగుతాయి ఏంటిదనేది చూద్దాం. సెడ్ ఉంటే సెడ్ వస్తుంది, సెడ్ టు ఉంటే మాత్రం టోల్డ్ వస్తుంది. సింపుల్ సెంటెన్సెస్కి ఈ సింపుల్ సెంటెన్సెస్ ఏంటో నేను మళ్ళీ చెప్తాను. ఓకే, సింపుల్ సెంటెన్సెస్కి సెడ్ ఉంటే సెడ్, సెడ్ టు ఉంటే టోల్డ్ వస్తుంది. ఈ అపాస్ట్రఫీస్ కామాస్ని తీసేయడానికి సింపుల్ సెంటెన్సెస్ దట్ వస్తుంది. సింపుల్ సెంటెన్సెస్లో ఏమేమి ఉన్నాయి? సెడ్ ఉంటే సెడ్, సెడ్ టు ఉంటే దట్, సెడ్ టోల్డ్. ఇవి తీసేయడానికి దట్. ఈ 3 గుర్తున్నాయి కదా. వెరీ గుడ్. క్వశ్చన్స్ అయితే కనుక, అయితే ఇప్పుడు దాంట్లో క్వశ్చన్ అయితే కనుక సింపుల్ సెంటెన్స్ కాదు అది. నాకు ఆకలి అవుతుంది అని అనట్లేదు, నాకు ఆకలి అవుతుందా అని అంటున్నాను. క్వశ్చన్స్. అప్పుడు సెడ్ ఉంటే ఆస్క్డ్, సెడ్ టు ఉన్నా కూడా ఆస్క్డ్, టోల్డ్ ఉన్నా ఆస్క్డ్. అంటే ఏదున్నా ఆస్క్డ్ కింద. ఇక అపాస్ట్రఫీస్ కామాస్ని తీసేయడానికి మాత్రం ఇఫ్ అన్న వెదర్ అన్న పెట్టాలి. ఇఫ్ అన్న వెదర్ అన్న పెట్టాలి. ఈ ఎస్ఆర్ఓ టైప్ క్వశ్చన్స్ ఉంటే ఇవి ఇఫ్ అన్న వెదర్ అన్నది ఏమి పెడతాం? ఎస్ఆర్ఓ టైప్ క్వశ్చన్స్ పెడతాం. ఒకవేళ ఈ అపాస్ట్రఫీస్ కామాస్ డబ్ల్యూ టైప్ క్వశ్చన్ తీసేయాల్సి వస్తే ఆ డబుల్ టైప్ క్వశ్చన్ పెడతాం. అదేంటో చెప్తా. ఉదాహరణకి ఎస్ఆర్ఓ టైప్ క్వశ్చన్లో అపాస్ట్రఫీస్ కామాస్ తీసేయడానికి ఇఫ్ పెడతాం. డబుల్ టైప్ క్వశ్చన్లో వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నారు అనుకోండి, ఇఫ్ పెట్టాం, ఇక వాట్ అని పెడతాం. వాట్ ఈజ్ యువర్ నేమ్లో వాట్ అనేది డబుల్ టైప్ క్వశ్చన్ కదా, వాట్ పెడతాం. ఎగ్జాంపుల్లో చూద్దాం, మనం ఈజీగా అర్థం. ఇంకో కన్వర్స్ ఉంటాయి. ఇది ఏంటంటే నవ్వు ఉంటే దెన్ అయిపోతుంది. అబ్బో ఇప్పుడు నాకు మస్తు ఆకలి అవుతుంది అని మీతో అంటే, శివ నాకు అప్పుడు కలిసినప్పుడు బాగా ఆకలి అవుతుంది అన్నాడు అని అంటే ఇప్పుడు అనేది అప్పుడు అయిపోయింది. నాకు ఇప్పుడు బాగా ఆకలి అవుతుంది అని నేను ఇప్పుడు అన్నప్పుడు, మీరు తర్వాత ఎవరికో చెప్పేటప్పుడు శివ నాకు అప్పుడు కలిసినప్పుడు అప్పుడు బాగా ఆకలి అవుతుంది అని అన్నాడు అంటే ఇప్పుడు పోయి అప్పుడు అవుతుంది. టుడే పోయి దట్ డే అవుతుంది. ఈరోజు ఆ రోజు అవుతుంది. టుమారో రేపు నెక్స్ట్ డే అవుతుంది. తర్వాత ఎస్టర్డే ద ప్రీవియస్ డే అవుతుంది. నెక్స్ట్ వీక్ ద ఫాలోయింగ్ వీక్ అవుతుంది. హియర్ దేర్ అవుతుంది. ఈట్ దట్ అవుతుంది. దిస్ దట్ అవుతుంది. ఎందుకు అర్థమైంది అనుకుంటే, ఇప్పుడు అరే నిన్న నేను వెళ్ళాను అని మీతో చెప్తున్నాను, నేను సినిమాకి వెళ్ళాను అని చెప్తున్నాను. మీరు మళ్ళీ ఎవరితోనే చెప్పేటప్పుడు శివ నిన్న సినిమాకి వెళ్ళాడు అని చెప్పరు కదా. ఇంక మీరు ఒక ఫలానా 5-6 రోజుల తర్వాత చెప్తున్నారు అనుకోండి, నాకు కలిసినప్పటికీ, నాకు శివ ఎప్పుడైతే కలిసాడో ఆ ముందు రోజు సినిమాకి వెళ్ళినట్టు శివ అని చెప్తారు. ఆ ముందు రోజున ఇంగ్లీష్లో ప్రీవియస్ డే అని అంటే, అట్లా మళ్ళీ ఎస్టర్డే అని అంటే అది తప్పవుతుంది. ఆ విధంగా మనం కొన్ని కన్వర్షన్స్ చేసుకుంటాం. ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ కావాలంటే వీడియో వెనక్కి అనుకొని ఫ్రెష్గా స్క్రీన్ షాట్ చేసుకోండి. సింపుల్ సెంటెన్సెస్ చూద్దాం. సింపుల్ సెంటెన్సెస్ ఏంటంటే,
హీ సెడ్ అంటే అతను అన్నాడు, ఏమన్నాడు? ఐ ఆమ్ బిజీ నౌ. అబ్బో ఆయన బిజీ అట. చూసారా, నేను బిజీ అని ఆయన అన్నాడు. నేను మీతో చెప్పేటప్పుడు అబ్బా ఆయన బిజీ అట అని అంటలేదు. అంటే ఐ అని వాడదు మనం, అతను అనే వాడతాం, ఆయన అనే వాడతాం. ఓకే, సో పై వాక్యం సింపుల్ సెంటెన్స్. క్వశ్చన్ కాదు అది, క్వశ్చన్ సింపుల్ రెండో చూసుకోవాలి. స్టేట్మెంట్ క్వశ్చన్, స్టేట్మెంట్ అది. క్వశ్చన్ అయితే క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఇక్కడ క్వశ్చన్ మార్క్ లేదు కదా, లేకపోతే సింపుల్ సెంటెన్స్ అది. సో సింపుల్ సెంటెన్స్ కాబట్టి సెడ్ ఉంటే సెడ్ అని చెప్పినా కదా, గుర్తుందా? ఇక్కడ సింపుల్ సెంటెన్సెస్ కి కన్వర్ట్ చేసేటప్పుడు సెడ్ ఉంటే సెడే, సెడ్ టు ఉంటే టోల్డ్. రిమూవ్ ఈ అపస్ట్రఫీస్ కామర్స్ తీసేయడానికి దట్ పెడతాం. ఓకే, సో పై వాక్యం సింపుల్ సెంటెన్స్ కాబట్టి డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న సెడ్ ఇండైరెక్ట్ స్పీచ్ లో కూడా సెడ్ గానే ఉంటుంది. ఒకవేళ సెడ్ టు అయితే టోల్డ్ అయ్యేది, కానీ సెడ్ ఉన్నది కాబట్టి సెడ్ గానే మిగిలిపోతుంది. వెరీ నైస్. అపస్ట్రఫీస్ కామర్స్ తీసేయడానికి దట్ వస్తుంది. వెరీ నైస్. డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న ఐ హీగా మారుతుంది. ఎందుకు హీగా మారుతుంది అంటే అది చెప్పేది ఒక అబ్బాయి. హీ అతడు చెప్పాడు నేను బిజీగా ఉన్నాను అని. ఓకే, అతడు ఏమన్నాడు? నేను బిజీగా ఉన్నాను అని. మళ్ళీ మనం కన్వే చేసేటప్పుడు ఎట్లా కన్వే చేస్తాం? అతడు ఏమన్నాడు అంటే అతడు బిజీగా ఉన్నాడు అని అన్నాడు అని అంటాడు. మళ్ళీ అతడు అవుతుంది, ఐ పోయి హీ అవుతుంది. ఓకే, ఎందుకంటే నేను అని అతడు అన్నాడు కాబట్టి నేను అతను అవుతుంది. యామ్ అది V1 అండి, V1 V2గా మారిపోయి యామ్ V1 అనేది V2గా మారిపోయి వాజ్గా తయారవుతుంది. సో ఫైనల్గా ఏమవుతుందంటే మళ్ళా నవ్వు ఉంది కదా, ఆ నవ్వు పోయి దెన్ అవుతుంది. చెప్పిన కదా, నవ్వు పోయి దెన్ అవుతుంది. ఫైనల్గా హీ సెడ్ దట్ హీ వాజ్ బిజీ దెన్. ఇది ఇండైరెక్ట్ స్పీచ్. హీ సెడ్ దట్ హీ వాజ్ బిజీ దెన్ అంటే అతడు అప్పుడు బాగా బిజీ ఉన్నాడని అన్నాడు, అప్పుడు, ఇప్పుడు కాదు, అట్లా. సో కన్వర్షన్ టేబుల్ చూద్దాం. ఇక ఈ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే కన్వర్షన్ టేబుల్లో V1 ఉంటే V2గా మారిపోతుందండి. ఎందుకో కూడా చెప్తాను, ఎందుకు మారిపోతుందంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో అతను ఇప్పుడు వాళ్ళు మనతో అంటేనే కదా మనం ఇంకోళ్ళకి చెప్పేది. అంటే ఈ వాళ్ళు అనడం అనేది అయిపోయిన ముచ్చటనే కదా, గతమే కదా. ఈ గతాన్ని మనం ఇప్పుడు చెప్పేటప్పుడు వీటిలో చెప్పకపోతే V1లో చెప్తున్నాం. ఎంత ఈజీ ఇది. అది దాని రీజన్. వాళ్ళు అనేటివన్నీ V1లో అంటారు. నేను ఇప్పుడు బిజీ ఉన్నా, నాకు ఇప్పుడు ఆకలి అవుతుంది, నేను ఇప్పుడు చదువుతున్నాను, నేను ఇప్పుడు ఎదురు చూస్తున్నాను అని చెప్పి అన్ని V1లోనే చెప్తారు. కొన్ని వీటిలో చెప్తారు నేను నిన్న అక్కడికి వచ్చాను అని చెప్పి. కానీ మనం ఏం చేయాలి? వాళ్ళు V1లో చెప్పారు కదా అని చెప్పి మనం V1లో పెట్టాలి. ఎందుకంటే మనం వాళ్ళని కలిసి చాలాసేపు అవుతుంది, అది గతానికి సంబంధించిన విషయం కాబట్టి అది V2కి కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు చెప్పుడే V2లో చెప్పారు అనుకోండి, అది హ్యాడ్ ప్లస్ V3కి కన్వర్ట్ అవుతుంది. అట్లా అర్థమవుతుందా? అంటే మరింత గతం గుర్తుందా? హ్యాడ్ ప్లస్ V3 మనం మాట్లాడినప్పుడు మరింత గతం. ఓకే, నెక్స్ట్ V1 అనేది V2గా కన్వర్ట్ అవుతుంది. డైరెక్ట్ స్పీచ్లో V1, ఇండైరెక్ట్ స్పీచ్లో V2 అవుతుంది. ఒకవేళ V1 ING ఉన్నాయనుకోండి, యామ్ ఈజ్ ఆర్ వాస్ వర్, సారీ యామ్ ఈజ్ V1 ING రాస్తున్నాం, ప్లస్ ING ఉంటే వాస్ అన్న వర్ అన్న వచ్చి INGలో వస్తాయి. ఇట్లా కన్వర్ట్ అవుతుంది. తర్వాత విల్ అన్న షెల్ అన్న కెన్ అన్న ప్లస్ V1 ఉంటాయి. ఈ విల్ షెల్ కెన్ ఈ మూడిట్లలో ఏది ఉన్నా కూడా అది V2కి మారిపోతుంది. అంటే మళ్ళీ మొదటి సూత్రమే, V1 ఉంటే V2 అవుతుంది. కానీ ఇంకా క్లారిటీ కోసం ఇవి కూడా ఉంటాయి అని చెప్పి రాస్తున్నాను. షెల్ ఉంటే షుడ్ కాదు, గుర్తుపెట్టుకోండి. షెల్ ఉన్నా విల్ ఉన్నా వుడే రాయాలి. కెన్ ఉంటే మాత్రం కుడ్ రాయాలి. షెల్ ఉన్నా విల్ ఉన్నా వుడే రాస్తాం, కెన్ ఉంటే మాత్రం కుడ్ రాస్తాం. ప్లస్ V1 ఉంటే V1 అయితే మళ్ళీ అంతే. సరే V1 V2 చేస్తాం అన్నట్టు ఒక్క వీటికి కన్వర్ట్ చేస్తే చాలు. ఎందుకంటే రెండు వీటులు రాయొద్దు వెళ్ళమని, ఒక సెంటెన్స్లో రెండు వీటులు అనేవి ఉండవు. ఆల్రెడీ కుడ్ అనేది V2 అయిపోయింది, వుడ్ అనేది V2 అయిపోయింది కాబట్టి అది V1లోనే మిగిలిపోతుంది మెయిన్ వర్డ్. విల్ షెల్ కెన్ ప్లస్ V1 ING ఉంటే వుడ్ కుడ్ అట్లా రాసి వుడ్ అన్న కుడ్ అన్న రాసి, అంటే కెన్ ఉంటేనేమో కుడ్, విల్ అనే షెల్ అని ఉంటే వుడ్ రాసి V1 ING రాసేస్తాం. ఒకవేళ V2 ఉంటే హ్యాడ్ ప్లస్ V3 రాస్తాం.
వి టు బి ఫామ్ ఐఎన్జి ఉంటే హ్యాడ్ బీన్ ఐఎన్జి రాస్తాం. ఎందుకంటే V1 బి ఫార్మ్స్ యామ్ ఈజ్ ఆర్ ఐఎన్జి ఉంది, ఐ ఆమ్ డూయింగ్ అని ఉంది అనుకోండి, ఐ వాస్ డూయింగ్, హీ వాస్ డూయింగ్, ఐ వాస్ డూయింగ్ అయితే అట్లా కాకుండా అది కూడా ఐ వాస్ డూయింగ్ అని ఉంది అనుకోండి, హ్యాడ్ బీన్ ఐఎన్జి రాస్తాం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు V1 ఉంటే V2 అయిందమ్మా, V2 ఉంటే హ్యాడ్ ప్లస్ V3 అయింది కదా. ఓకే, అట్లనే V1 ఐఎన్జి ఉంటే V2 ఐఎన్జి అయింది. అసలు ఉండే V2 ఐఎన్జి ఉంది అనుకోండి, హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ ఐఎన్జి అయితే ఇట్లా, అదే ఇది ఈ టేబుల్. ఓకే, ఇక పై పట్టికలను అర్థం చేసుకున్నాక ఈ ఎగ్జాంపుల్స్ చూద్దాం. దే సెడ్ టు మీ, దే సెడ్ టు హిమ్, వాళ్ళు అతనికి చెప్పారు. ఏం చెప్పారు? వీఆర్ టైర్డ్, మేము అలసిపోయాం అని చెప్పారు. దే ఉంటే దే వచ్చేసింది, సెడ్ టు ఉంటే టోల్డ్, ఎందుకంటే ఇది ఒక సింపుల్ సెంటెన్స్ స్టేట్మెంట్, క్వశ్చన్ కాదు. సో దే టోల్డ్ హిమ్, ఇవి తీసేయడానికి సింపుల్ సెంటెన్స్ లో దట్ పెడతాం. దే టోల్డ్ హిమ్ దట్, వి అంటే మేము అని ఎవరు అన్నారు? వారు అన్నారు, కాబట్టి దే అది. ఇది గమనించాల్సిన విషయం. మేమన్ని ఎవరు ప్రొనౌన్స్ చేశారు? అట్లా వారు ప్రొనౌన్స్ చేశారు కాబట్టి అక్కడ వి పోయి దే వస్తుంది. ఓకే, వి పోయి దే వస్తుంది. సో దే, ఇక్కడ ఆర్ అనేది V1 అండి, ఆర్ అనేది V1, V2 కన్వర్ట్ చేయాలి కదా, వర్ అయిపోతుంది. టైర్డ్, టైర్డ్ ఇది వీటి వర్బ్ కాదు, టైర్డ్. ఓకే, సో మొత్తానికి ఏమవుతుంది? టోల్డ్ హిమ్ దట్ దే వర్ టైర్డ్. తర్వాత షీ సెడ్ టు దెమ్ ఐఎమ్ హంగ్రీ, షీ టోల్డ్ దెమ్ అంతే కదా, సెడ్ టు పోయి టోల్డ్ అవుతుంది కదా. ఈ ఫస్ట్ ఫేస్ కామర్స్ తీసేయడానికి దట్ వస్తుంది కదా. షీ టోల్డ్ దెమ్ దట్, ఐ అంటే షీ అవుతుంది. ఐ నేను అని ఎవరు అన్నారు? ఆమె ఉంది కాబట్టి ఆమె ఇంగ్లీష్లో షీ అంటాం. షీ ఇక్కడ యామ్ అనేది ఉంది, యామ్ వాజ్ అయిపోతుంది, షీ వాజ్ హంగ్రీ. దే సెడ్ టు మీ వి లైక్ యూ, దే టోల్డ్ మీ దట్, వి అంటే మేము అని ఎవరు అన్నారు? వార్ అన్నారు కాబట్టి ఇంగ్లీష్లో దే అవుతుంది, వార్ దే. లైక్ అనేది V1 కాబట్టి V2 కన్వర్ట్ అవుతుంది, లైక్ అయితే. ఓకే, దే టోల్డ్ మీ దట్, టోల్డ్ మీ దట్ దే లైక్డ్ యూ అంటే మిమ్మల్ని, నిన్ను అని ఎవరిని అన్నారు? నన్ను అన్నారు కాబట్టి నన్ను, నన్ను ఇంగ్లీష్లో మీ అంటారు. మీరు అనొచ్చు, సార్ ఇక్కడ ఒక V2 ఇక్కడ ఒక V2 ఉంది కదా, రెండు వీటిని కావద్దు అంటున్నారు. కరెక్ట్, కానీ దట్ అనేది కన్జంక్షన్ లాగా పనిచేస్తుంది. ఇది ఒక సెంటెన్స్ అయితే ఇది ఒక సెంటెన్స్ అయితే, కాబట్టి రెండు సెంటెన్స్లలో రెండు V2s ఉన్నాయి, తప్పేం లేదు. కానీ ఒక సెంటెన్స్లో రెండు V2 ఉన్నాయి. She said, first of all, comma, I am going today. I am going today. ఇది ఎక్కడ ఉన్నాం మనం? ఇక్కడ ఉన్నాం. Am is or వచ్చినప్పుడు ఐఎన్జి వచ్చినప్పుడు వాజ్ అన్న వర్ అన్న పెట్టి ఐఎన్జి వస్తుంది. They said to him, sorry, she said, I am going today. She said that, first of all, comma, that పెట్టి ఐ అంటే నేను, షీ ఆమె అన్నది కాబట్టి షీ, యామ్ ఉంది కాబట్టి వాజ్ వస్తుంది, గోయింగ్ దట్ డే, టుడే పోయి దట్ డే అవుతుంది. సో షీ వాజ్ గోయింగ్ దట్ డే. ఓకే, దే సెడ్ టు హిమ్ వి ఆర్ వెయిటింగ్ ఫర్ యూ, దే సెడ్ టు హిమ్, దే టోల్డ్ హిమ్ దట్, వి దేగా కన్వర్ట్ అవుతుంది, ఆర్ వర్గా కన్వర్ట్ అవుతుంది, దే వర్ వెయిటింగ్ ఫర్ హిమ్, యూ ఉండదు కదా, హిమ్ మీకోసం నేను చూస్తున్నాను, మీకోసం అని అంటే అతనితో కదా అన్నది, కాబట్టి అతని కోసం, కాబట్టి హిమ్ అయిపోతుంది. సో నేను చెప్తున్న మెసేజ్ చాలా ఈజీగా అనిపిస్తుంది, మీరు కూడా కొన్ని ప్రాక్టీస్ చేయండి, ఇంకా ఈజీ అయిపోతుంది. షీ సెడ్ షీ వాజ్ గోయింగ్ టు కాళేశ్వరం. ఇంకో ఇది ఒకటి గమ్మత్తు, మీరు గమనించండి, ఇక్కడ V1 వస్తే V2 కన్వర్ట్ చేసింది, కానీ అక్కడ V2నే వచ్చినప్పుడు దేనికి కన్వర్ట్ చేయాలి? హ్యాడ్ ప్లస్ బి ప్లస్ ఐఎన్జి. సో షీ సెడ్ దట్ షీ హ్యాడ్ బీన్ గోయింగ్ టు కాళేశ్వరం, షీ హ్యాడ్ బీన్ గోయింగ్ టు కాళేశ్వరం. V1 వస్తే V2 కన్వర్ట్ చేసినాం, V2 వస్తే హ్యాడ్ పెడతాం, హ్యాడ్ ప్లస్ V3 పెడతాం. ఓకే, అది ఒకవేళ ఐఎన్జి అయితే హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ ఐఎన్జి పెడతాం. V1 ఐఎన్జి అయితే V2 ఐఎన్జి వస్తుంది, V2 ఐఎన్జి అయితే హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ ఐఎన్జి వస్తుంది. అదే వచ్చింది అక్కడ. ఐ వాజ్ గోయింగ్ అని ఆ అమ్మాయి, ఆ వాజ్ గోయింగ్ ఏం చేసామంటే V2 ఐఎన్జి కాబట్టి హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ ఐఎన్జిగా కన్వర్ట్ అయ్యి షీ హ్యాడ్ బీన్ గోయింగ్ టు కాళేశ్వరం వస్తుంది. తర్వాత దే సెడ్ టు హిమ్ వి వర్ వెయిటింగ్ ఫర్ యూ,
We were waiting for you. V2 ing had been waiting for him. It told him that they had been waiting for him. Ramu said, Rani, I shall assign the job to your brother. మీ బ్రదర్కి నేను జాబ్ అసైన్ చేస్తాను అని రాము రాణితో అన్నాడు. రాము సెడ్ రాణి, సారీ సెడ్ టు ఉండాలి, ఇది ప్రింట్ మిస్టేక్ అని ఉండొచ్చు. సెడ్ టు ఉండాలి, ఇక్కడ టోల్డ్ అవుతుంది. ఓకే, రాము టోల్డ్ రాణి దట్ ఐ అంటే నేను అని ఎవరన్నారు, రాము అన్నాడు కాబట్టి హీ, ఇక రాము పెట్టద్దు, ఇక హీ పెట్టాలి. సర్వనామం, నౌను ప్రొనౌన్స్ నేర్చుకున్నాం కదా, సర్వనామం ప్రొనౌన్ పెట్టాలి, రాము పెట్టాలి. రాము టోల్డ్ రాణి దట్ ఐ షెల్ అన్నాడు, ఐ అంటే హీ, షెల్ అన్నది V1 కానీ V2 కన్వర్ట్ చేయాలి కదా, వుడ్. మరి మీరు షుడ్ పెడతా అంటే తప్పు, అదే చెప్పాను. షెల్ ఉంటే షుడ్ పెట్టారు, విల్ ఉంటే వుడ్ పెట్టాలి. షెల్ ఉన్న విల్ ఉన్న వుడ్డే పెట్టాలి. ఓకే, he would assign the job to your అంటే మీ యొక్క అని ఎవరు నన్ను రాణి అన్నాడు అంటే ఒక అమ్మాయి యొక్క అంటే ఆమె యొక్క అంటే హర్, ఆమె యొక్క అంటే ఇంగ్లీష్లో హర్ బ్రదర్. బాగుందా? రాము told Rani that he would assign the job to her brother. He said to her, I sent you the email yesterday. He told her that he, in V2, our had plus V3, he had sent her the email the previous day. She told them, I played the chess with you last Sunday. She told them that she had played the chess with them the previous Sunday. మరికొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని రాయండి. ఓకే, సో ఇప్పుడు మనం ఎస్ఆర్నో టైప్ క్వశ్చన్లోకి వెళ్దాం, తర్వాత డబ్ల్యూ టైప్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఇవాళ ఇది ఫినిష్ చేసేస్తాను. ఓకే, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు కొంచెం చూసుకోండి వీడియోని. సో దీని మీద క్లారిటీ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి చూసుకోండి. They said him, are you a painter? మీరు పెయింటరా అని అడిగారు ఆయన. ఇది ఎస్ఆర్నో టైప్ క్వశ్చన్ కాబట్టి సెడ్ టు బదులు ఆస్క్డ్ వస్తుంది. ఇఫ్ తీసేయడానికి ఫస్ట్ ఫేస్ కామర్స్ తీసేయడానికి ఇఫ్ వస్తుంది. సో ఎస్ఆర్నో టైప్ క్వశ్చన్కి బీ ఫామ్స్ మొదలవుతుంది. ఆ బీ ఫామ్ ఏంటి? ఇక్కడ ఆర్ రాసపట్టండి, ఆర్ యు ఏ పెయింటర్ అని అడిగారు. ఓకే, ఆర్ అనేది బీ ఫామ్, పక్కనే సబ్జెక్ట్ ఉంది యు అని వస్తుంది. సో బీ ఫామ్ని వదిలేసి సబ్జెక్ట్ ఇక్కడ యూని మార్చే ప్రయత్నం చేద్దాం. యు అంటే నీవు అని అతడిని అన్నారు కాబట్టి నీవు అతడిగా మారిపోతుంది, అంటే హీగా మారిపోతుంది. ఇప్పుడు ఆర్ విషయానికి వద్దాం. ఆర్ అనేది V1, అది V2గా మారిపోతుంది, వర్గా మారిపోవాలి కదా. కానీ వాజుగా ఎందుకు మారింది అంటే హీ అనేది సింగులర్ కాబట్టి వాజుగా మారింది. సో అల్టిమేట్గా ఏమవుతుంది, దే ఆస్క్డ్ హిమ్ ఇఫ్, ఇక దట్ అయిపోయింది. దట్ సింపుల్ సెంటెన్సెస్ దట్ ఇది ఎస్ఆర్ఎన్ టైప్ క్వశ్చన్ కాబట్టి ఇఫ్ వస్తుంది. దే ఆస్క్డ్ హిమ్ ఇఫ్. ఓకే, నెక్స్ట్ ఆర్ యు పెయింటర్ కదా, ఇది కదా యాక్చువల్గా. కానీ ఈ ఆర్ని కొద్దిసేపు ఆపుదాం, ఈ యు దగ్గరకు వద్దాం. యు అంటే నీవు అని ఎవరు అన్నారు, అతన్ని అన్నారు కాబట్టి అతన్ని ఇంగ్లీష్లో హీ అంటారు. సో ఇఫ్ హీ అయిపోయింది. ఈ ఆర్ అనేది ఇప్పుడు రాద్దాం. ఇలా ఆర్ అనేది రాసేటప్పుడు ఆర్ అనేది V1 కాబట్టి V2 కన్వర్ట్ కావాలి, అది యాక్చువల్గా వర్ కావాలి. కానీ హీ అనేది సింగులర్ కాబట్టి వర్ కాకుండా వాజ్ వస్తుంది. సో ఇఫ్ హీ వాజ్ ఏ పెయింటర్, మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఉండదు. అతను పెయింటరా అని వాళ్ళు అడిగారు. మిగతా కొన్ని సెంటెన్సెస్ని గమనించండి. షీ టోల్డ్ మీ, డూ యూ నో మై నేమ్? క్వశ్చన్. షీ ఆస్క్డ్ మీ, ఇవి తీసేయడానికి ఇఫ్ టోల్డ్ దగ్గర ఆస్క్డ్ పెట్టాము, ఎందుకంటే ఇది ఎస్ఆర్నో టైప్ క్వశ్చన్ వస్తే చాలు, సెట్ ఉన్న టోల్డ్ ఉన్న ఆస్క్డ్ అయిపోతుంది. షీ ఆస్క్డ్ మీ ఇఫ్, ఇక డూ కొద్దిసేపు ఆపాలి. హెల్పింగ్ వర్బ్ ఏది ఉందో, బీ ఫామ్ ఏది ఉందో దాన్ని ఆపాలి అక్కడ. నెక్స్ట్కి వెళ్ళగానే మనకి సబ్జెక్ట్ కనిపిస్తుంది. సబ్జెక్ట్ ఏంది, యు అంటే మీరు అని నన్ను అడిగింది ఆమె కాబట్టి ఐ అవుతుంది. ఇక్కడ మీ కదా, నన్ను కదా అడిగింది కాబట్టి ఐ అవుతుంది. ఇఫ్ ఐ, మళ్ళా ఇక నో ఉంది కదా, ఈ నో అనేది V1. ఇక డూ రావద్దు, ఇక మనకి ఇక డూతో సంబంధం లేదు. ఒకవేళ అది బీ ఫామ్ అయితేనే మళ్ళీ రాస్తాం, ఎందుకంటే ఇక్కడ ఇంకొక మెయిన్ వర్బ్ లేదు
కాబట్టి వాజే రాస్తాం మనం. కానీ ఇక్కడ మెయిన్ వర్బ్ నో అనేది ఉన్నది కాబట్టి డూ అనేది పోయి ఈ నో అనే దానికి V2 వస్తుంది, న్యూ అవుతుంది, V1 V2గా మారిపోయింది. చూసారా, V1 V2గా మారిపోతుంది, డూ అనేది పోతుంది. మెయిన్ వర్బ్ హెల్పింగ్ వర్బ్ రెండు ఉన్నప్పుడు హెల్పింగ్ వర్బ్ని తీసేసి మెయిన్ వర్బ్కి V2 పెట్టి రాసేస్తాం. సో ఇఫ్ ఐ న్యూ హర్ నేమ్, ఆమె పేరు నాకు తెలుసా అని చెప్పి నన్ను అడిగింది ఆమె. He asked them, did you see this? Sorry, did you see him? అబ్బా వచ్చుడే V2 వచ్చింది కాబట్టి హ్యాడ్ ప్లస్ V3 రాస్తాం. చూసారా, హ్యాడ్ ప్లస్ V3. సో he asked them whether, ఇఫ్ అని రాయొచ్చు వెదర్ అని రాయొచ్చు అని చెప్పే కదా. వెదర్ ఈ డిడ్ అనేది ఆపేస్తే యూ అనేది ముందుకు వస్తుంది. యూ అంటే మీరు అని, అంటే he asked them వారిని అడిగారు కాబట్టి వారిని ఇంగ్లీష్లో దే అంట, వారు. ఓకే, ఇక్కడ డిడ్ వచ్చింది కాబట్టి డిడ్ని తీసేసి సి అనేదానికి హ్యాడ్ ప్లస్ V3 రాస్తాం. అదే కదా, V1 వస్తే V2, V2 వస్తే హ్యాడ్ ప్లస్ V3. సో హెల్పింగ్ వర్బ్ని తీసేసి మెయిన్ వర్బ్కి హ్యాడ్ ప్లస్ V3 రాసేస్తాం. సో అది మొత్తంగా హీ ఆస్క్డ్ దెం వెదర్ దే హ్యాడ్ సీన్ హిమ్. అతడు వాళ్ళని అడిగాడు వారు అతన్ని చూశారా లేదా అని. అట్లా ఇక డబ్ల్యూ టైప్ క్వశ్చన్స్కి వచ్చేసరికి వెరీ సింపుల్. మీకు ఎస్ఆర్ఎల్ టైప్ క్వశ్చన్స్ అర్థమైతే డబ్ల్యూ టైప్ క్వశ్చన్స్ ఈజీగా అర్థమవుతాయి. ఏం లేదు, ఇక్కడ ఇవి తీసేయడానికి ఇఫ్ పెట్టినాం కదా, ఇప్పుడు ఇఫ్ పెట్టాల్సిన అవసరం లేదు. హౌ ఉంటే హౌ, దే మన వెన్ ఉంటే వెన్, వాట్ ఉంటే వాట్, వై ఉంటే వై, హౌ మచ్ ఉంటే హౌ మచ్, ఏది ఉంటే ఏ డబ్ల్యూ టైప్ ఉంటే ఆ డబ్ల్యూ టైప్ పెడతాం. ఇఫ్ పెట్టం. ఇక ఇఫ్ పెట్టకుండా ఏది ఉంటుంది పెట్టినప్పుడు ఇమ్మీడియట్గా ఏమొస్తుంది, ఆర్ యూ అని వస్తుంది కదా. అంటే సేమ్ మన ప్రీవియస్ లాగానే కదా, ఎస్ఆర్నో టైప్ క్వశ్చన్ లాగానే కదా. ఎస్ఆర్నో టైప్ క్వశ్చన్ మీరు ఎట్లా సాల్వ్ చేయాలో అర్థమైంది కదా. ఇక్కడ ఈ బీ ఫామ్ను హెల్పింగ్ వర్బ్ను ఆపి ఈ సబ్జెక్ట్ని ముందుకు తీసుకొస్తారు కదా. మళ్ళీ తర్వాత ఈ హెల్పింగ్ వర్బ్ని వెనక్కి తీసుకెళ్ళడమా లేకపోతే తీసేయడమా చేస్తాం కదా. సో ఇది డబ్ల్యూ టైప్ క్వశ్చన్ కాబట్టి సెడ్ టుని ఆస్క్డ్ మారిపోయింది. ఈ ఫస్ట్ వేస్ కామర్స్ తీసేయడానికి డబ్ల్యూ టైప్ క్వశ్చన్ రాయాలి. ఇప్పుడు మిగిలిన వాక్యం ఎస్ఆర్నో టైప్ క్వశ్చన్గా మారిపోతుంది. చూడండి, అంటే వెంటనే బీ ఫామ్ ఉంటుంది. ఆ బీ ఫామ్ ఆర్, ఇక్కడ ఆర్ పక్కనే సబ్జెక్ట్ యూ ఉంటుంది. బీ ఫామ్ని వదిలేసి సబ్జెక్ట్ ఇక్కడ యూని మార్చే ప్రయత్నం చేద్దాం. యూ అంటే నీవు అని తడిని అడిగారు కాబట్టి నీవు అతడిగా మారిపోతుంది, హీగా మారిపోతుంది. అప్పుడు ఆర్ విషయానికి వద్దాం. ఆర్ అనేది V1, అది V2గా వర్గా మారాలి, కానీ హీ అనేది సింగులర్ కాబట్టి వాజ్గా మారిపోయింది. దే ఆస్క్డ్ మీ హౌ ఐ వాస్. they told me how are you, they asked me how I was. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఇక్కడ నీవు అంటే నన్ను అడిగారు కాబట్టి, ఎలా ఉన్నారు మీరు అని నన్ను అడిగారు కాబట్టి నీవు నేనుగా మారిపోతుంది. నన్ను అడిగారు కదా కాబట్టి ఐ అవుతుంది. సో దే ఆస్క్డ్ మీ హౌ ఐ వాస్. బహుశా మీకు ఇది అర్థమైందని అనుకుంటాను. తర్వాత ఇంకొకటి చూద్దాం. he told them when do you submit me the assignment, he asked them when they, ఎందుకంటే ఈ వెన్ పెట్టేసినాం, ఈ ఫస్ట్ వేసెస్ కామర్స్ తీసేయడానికి వెన్ పెట్టేసినాం, ఇమ్మీడియట్గా డూ ఉంది. ఈ డూని పక్కన పెడతాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హెల్పింగ్ వర్బ్ అయినా బీఫామ్ అయినా ఉంటే దాన్ని పక్కకు పెడతాం. ఎందుకంటే మనం ఎస్ఆర్నో టైప్ క్వశ్చన్లో నేర్చుకున్నదే అది. దానికి వస్తే పక్కన పెడితే ఇమీడియట్గా మనం సబ్జెక్ట్ దగ్గరికి వెళ్తాం. సబ్జెక్ట్ ఏంటి, యూ అంటే ఎవరిని, వారిని అడిగాం. వారిని ఇంగ్లీష్లో దే అంటారు. మీరు గమనిస్తే కనుక ఇక్కడ ఉన్నదే సబ్జెక్ట్ ఇక్కడికి వస్తుంది చూడండి. దెమ్మే దే అవుతుంది, హిమ్మే హీ అవుతుంది, మీనే ఐ అవుతుంది. ఎంత సింపుల్, గమనించాలి అంతే. ఓకే, హీ ఆస్క్డ్ దెమ్ వెన్ డూ యూ దేగా మారిపోతుంది. ఓకే, ఈ డూ అనేది V1 కాబట్టి సబ్మిట్ అనేది సబ్మిటెడ్ V2గా మారిపోతుంది. డిడ్ అనేది V2 అయితే ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 వచ్చింది. ఓకే, వెన్ దే సబ్మిటెడ్ హిమ్ ద అసైన్మెంట్. హిమ్ అంటే మీ అనేది నాకు, కానీ అడిగింది అతను కాబట్టి అతను కాబట్టి హిమ్గా మారిపోతుంది. ఇంకా దీన్ని సింప్లిఫై చేసి చెప్పచ్చు, అంత అవసరం లేదని అనిపిస్తుంది. ఓకే, he told them when did you submit me the assignment. So he asked them when you అనేది వస్తుంది కదా ముందు, అదే దేగా మారిపోతుంది. V2 కాబట్టి V2 కాబట్టి had plus V3 when they had submitted him the assignment. Next they asked him how old are you.
దే ఆస్క్డ్ హిమ్ హౌ ఓల్డ్ ఆర్ వచ్చింది కదా, ఆర్ ఆగుతుంది, యూ ముందుకు వస్తుంది. యూ అంటే మీరు, హిమ్ని అడిగారు, అతన్ని అడిగారు కాబట్టి హీగా మారిపోతుంది. ఆర్ అనేది వర్గా మారిపోతుంది, కానీ అది యాక్చువల్గా హీ కాబట్టి, సింగులర్ కాబట్టి వాజ్గా మిగిలిపోతుంది. దే ఆస్క్డ్ హిమ్ హౌ ఓల్డ్ హీ వాస్. ఇది ఒక రకం. అట్లా కాకుండా ఇక కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి ఇండైరెక్ట్ డైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్టార్ట్ అవ్వడమే V1తో స్టార్ట్ అవుతుంది. అంటే నేను స్పీడ్గా వెళ్తున్నాను కానీ మీరు అక్కడక్కడ బ్రేక్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇది అంటే కొంచెం కొంచెం వీడియోని చూసుకుంటూ ఎగ్జాంపుల్స్ ఎక్కువ తీసుకోండి ఏదైనా బుక్లో నుంచి. జస్ట్ నేను ఫార్ములాస్ చెప్పుకుంటూ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. ఇది V1తో మొదలయ్యే వాక్యం. ఇది చాలా సులభం. ఇండైరెక్ట్ స్పీచ్లో 2 + V1 అవుతుంది. మౌనిక సెడ్ టు శివ బ్రింగ్ సమ్ వాటర్. కొన్ని నీళ్ళు తీసుకురండి అని అడిగారు మౌనిక శివని. సో మౌనిక ఆస్క్డ్ శివ, ఇవి తీసేయడానికి 2 పెట్టాలి. బ్రింగే ఉంటుంది, 2 + V1 అవుతుంది. మౌనిక ఆస్క్డ్ శివ టు బ్రింగ్ సమ్ వాటర్. ఇట్లా రాయొచ్చు. ఈ సెడ్ టు తీసేయడానికి ఆస్క్డే పెట్టాల్సిన అవసరం లేదు, రిక్వెస్టెడ్ అని కూడా పెట్టచ్చు, అది మన ఇష్టం. ఒక్క ఈ కేసులో మాత్రమే, అంటే డైరెక్ట్ V1తో స్టార్ట్ అయిన కేసులో మాత్రమే. ఇక్కడ సబ్జెక్ట్ ఉందా మీరు చూడండి, ఫస్ట్ వేస్ కామర్స్ తర్వాత ఇది వరకు సబ్జెక్ట్ అన్న ఉన్నది, లేకపోతే ఏదన్నా బీఫామ్ అన్న ఉన్నది, కానీ ఇది డైరెక్ట్ V1తో స్టార్ట్ అయింది. ఇట్లాంటి విషయాలలో మనం ఆర్డర్ వేసింది, రిక్వెస్ట్ చేసింది అని కూడా రాయొచ్చు. మౌనిక రిక్వెస్టెడ్ శివ టు బ్రింగ్ సమ్ వాటర్ అనొచ్చు. మౌనిక ఆర్డర్డ్ శివ టు బ్రింగ్ సమ్ వాటర్ అనొచ్చు. దే సెడ్ టు హర్ టేక్ యువర్ సీట్. దే ఆస్క్డ్ హర్ టు టేక్ హర్ సీట్. యువర్ సీట్ అంటే మీ సీట్, ఆమెను అన్నారు కాబట్టి హర్ సీట్ అయితే. ఓకే, సో ఆ విధంగా మనం ఎన్ని సెంటెన్సెస్ అన్న రాయొచ్చు. ఇది ఇక్కడికి సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, వీటిని ప్రాక్టీస్ చేయండి వీటితో పాటు. వీటిలో అన్ని రకాలు. ఇది అయిన తర్వాత ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఈజీగా సార్ మన డైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్ అన్నీ కూడా అలవాటు అవుతాయి. ఇది ఇవాళకి సరిపోతుంది. రేపు క్వశ్చన్ ట్యాగ్స్ గురించి మాట్లాడదాం. అంతవరకు సెలవు. నమస్కారం.